మానవుడికి ఈ భూమి మీద పుట్టించిన ఒక తల్లే తెలుసు. మన పుట్టికు కారణమైన నలుగురు తల్లుల గురించి బైబిల్ ప్రవచనాల్లో మనం తెలుసుకుందాం. మనకి యెరూషలేము తల్లిగా కనిపిస్తుంది. మన ఆత్మ సంసార పురుగులన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినామా. 23:37 యెరూషలేము మన తల్లిగా కనిపిస్తుంది. రెండవ తల్లి చంద్రుడిగా కనిపిస్తుంది. ప్రకటన 12:1లో చంద్రుడిని ధరించుకున్న ఒక స్త్రీ ప్రసవ వేదనతో నిప్పులు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ చంద్రులో నుంచే మన ఆత్మలు వస్తుంటాయి. ఈమె రెండవ తల్లి. మూడవ తల్లి ఎవరంటే ఈ భూమి మీద మనలను 9 నెలల మూసి మనకి ఈ శరీర జన్మనిచ్చిన ఈ భూమి మీద కన్న తల్లి. ఆదికాండం 3:16 అయిన స్త్రీతో నీ ప్రసవ వేదనను నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు. ఈమె మూడవ తల్లిగా కనిపిస్తుంది. మరి నాలుగవ తల్లి ఎవరంటే మనిషి ఈ భూమి మీద జీవనం సాగించి ఈ లోకపాత్ర ముగిసిన తర్వాత మనము మరణించిన తర్వాత మనలను భూగర్భంలో పెడతారు. ఈ భూగర్భమే నాలుగవ తల్లి. ప్రకటన 20:13లో ఈ భూగర్భాన్ని పాతాళ లోకమంటారు. ప్రకటన 20:13లో మనకు కనిపిస్తుంది. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతుల అప్పగించిన వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. ఈ 4 తల్లులు కూడా మన పుట్టికకు కారణము. మొదటి తల్లి మనకి యెరూషలేము తల్లి, రెండవది చంద్రుడు తల్లి, మూడవది ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లి, నాలుగవది భూమి తల్లి. దీంట్లో విశేషం ఏంటంటే మనము చనిపోయిన తర్వాత భూగర్భంలో పెట్టిన తర్వాత యేసును నమ్మి విశ్వసించిన వారు ఆయన రాకడలో తిరిగి లేచుతారు. మనమందరం తీర్పు పొందిన తర్వాత మళ్ళీ మొదటి తల్లి అయిన ఆ యెరూషలేము పట్టణమే చేరుకుంటాం.